ఏమైంది రాజావా పైసలు తయారు చేసినావా? పైసలు అని ఊకెత్తాను మా ఇంటికి. ఏమన్నా మా ఇంట్లో మిషన్ ఇట్లున్నదా? పైసలు అడిగితే ఎవరిస్తారు? రాదు వడ్లు కిత్తా. ఏంది రాజావా పైసలు అనుకుంటానావా పెంకాసులు అనుకుంటానావా? సంవత్సరాన్నర అయింది మళ్ళీ పంట పైసలు అంటున్నావు. నాకు ఇట్లా పుణ్య అనుకునే ఇంట్లో పైసలు లేకపోతే బల్బ్ వచ్చి ఇచ్చిందా? రేపు పొద్దుగా నా పైసలు నాకు వారి ఏదో మిత్తి కాశపడితే గింత కోసం ఉంచుకుంటాను. ఏందా బల్బు గిల్పు అని మాట్లాడుతున్నావు? నువ్వు గంకిచ్చినావా పైసలు? నీకు గంకున్నాయా? నీకు కట్టినప్పుడు నువ్వు తీసుకుంటలేవా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పైసలు నాడు ఇస్తే నేను తీసుకున్నానా? ఇచ్చే సంవత్సరాన్నర అయితే నేను పైసలు ఇచ్చిన కానీ సొక్కనానా నాకు కట్టినావా? ఏం మాట్లాడుతున్నావు? ఇగో నువ్వు ఎన్నైనా మాట్లాడు, నా దగ్గర పైసలు లేవు. వడ్ల పైసలు వచ్చినాక నీ పైసలు నీకు గడతపో. మరి గప్పర్ రాక నన్ను సాగు అంటావా చెప్పు? నా కిడ్నీలలో రాళ్ళు వచ్చి వారానికి ఒకసారి హాస్పిటల్ పోతానా? పోయినప్పుడు వాళ్ళు 20,000 అవుతున్నాయి. ఏదో అప్పటికక్కడికి వస్తాయని ఇస్తే గిట్నా నువ్వు చేసేది? మరి నువ్వన్నా తీసుకోవు నన్ను హాస్పిటల్కు. నిన్నెందుకు తీసుకుపోతే హాస్పిటల్? నాకే అవసరం. నా పైసలు నేను ఇస్తా. నా సొంటలకు నువ్వు బొచ్చాడు మనకి ఇచ్చిన వాళ్ళని తీసుకోమని పో. ఇప్పుడు ఏమంటావు మరి? ఎగ్గొడతావా? ఎగ్గొట్టు, నేను పోయే కాడికి నేను పోతా. ఎగ్గొడతానా అన్నా? ఇప్పుడు నేను అన్ని ఎందుకు ముట్టించుకుంటాను? బోర్ మాటలు ఎందుకు మాట్లాడతాను? వడ్ల పైసలు అని ఎన్నేళ్ళు అవుతున్నావా? నువ్వు 3 పైసలు దాటింది. ఇప్పుడు నువ్వు పైసలు ఇస్తా అని 3 పైసల సాధి నీకు వడ్లే వండుతలేవా? మరి పొలం ఎత్తే ఎండిపోయింది, వడ్లు వెళ్ళలే, ఏం చేయాలని? నా పైసలు నాకు కట్టాలి. వేరే కాడ అప్పు తెపో, నేను బాధ్యున్నా దానికి. మరి నువ్వే ఇప్పిత్తుపా, నీకు గడతా. నువ్వు లొల్లి పెట్టుకుంటూ పోతా అంటే నాకు ఎవరు రూపాయి పుట్టనిత్తలేరు. మరి నన్ను సాగు అంటావా? అవ్వా ఈ పైసల కోసం నన్ను గింత అల్లాడిస్తున్నావు. ఏమన్నా అమ్ముకుంటే ఇంటి ముందట 10 మేకలు ఉన్నాయి, అమ్ముకుంటే ఏమైతుంది? మరి నన్ను సాగంటానా? నీ పైసల కొరకు నన్ను? నా పోరగాళ్ళకు బట్టలు లేవు, 1 రూపాయి లేదు, తిండికి బియ్యం లేక ఏడుతానా నేను? పైసలు అని ఇజ్జత్ ఇస్తాను. గిట్లయితే నీ పేరు మీద వచ్చేటట్టే ఉన్నా. నువ్వు పైసలు ఇచ్చారాక నేను హాస్పిటల్ పోను. నువ్వు పైసలు ఇచ్చినాడే పోతా. ఇస్తే పోతా లేకపోతే చత్తా. ఏందో నువ్వు చేసేదిగా. ఇప్పుడు నీ పైసల కొరకు నన్ను సాగమంటానా? ఇక నేనే సత్తతి. నేను చచ్చినాక నా పోరగాళ్ళు అందరినీ కాదు, ఇక నువ్వే ఉండు. ఇక ఓ తలుపుది ఏం కాదు కానీ నువ్వు పైసలు ఇవ్వకుండా మంచిది. తలుపుది రాజావా, నా మీద కేసు అవుతుంది రాజావా. నువ్వు తలుపుది. అయ్యో రాజావా, తలుపుది రాజావా. అక్క నాకు భయం అవుతుంది రాజావా. నువ్వు పైసలు ఇవ్వకుండా మంచిది. తలుపుది రాజావా. అక్క ఏంది రాజావా? అది ఏమన్నా చేసుకుంటానా? ఓ రాజావా ఏమద్దు కానీ నీ పైసలు చాలా కూడా నువ్వేమో చేసేటట్టే ఉన్నావు రాజావా. గిద్ద కరెంట్ బిల్ వస్తుంది, పైసలు ఏం కడుతుంది రాజావా? నువ్వు ఇవ్వకుండా అది రాజావా. నీ పైసలు అన్ని కొట్టేస్తాను రా రాజావా. అయ్యో దేవుడా. ఓ రాజావా ఏలా నుండేరా? ఏ తమిళ వేసుకున్నావు నాకు భయం అవుతుంది. ఏలా నుండేరా? ఏ తమిళ వేసుకున్నావు నాకు భయం అవుతుంది రాజావు. ఇగో నీ పైసలు నీకు ఇస్తా. నేనేం ఎగబెట్టా? రూపాయి ఇవ్వకుండా నీ పైసలు నీకు ఇస్తా. పో బుచ్చపతి లొల్లి పెట్టకు జరా. బుజ్జవా మీ బాబున్నాడా? మీ బాబు మా బాప లేడు. ఎటు వేయండు? ఏమో తెలియదు నాకు. ఒకసారి ఫోన్ చేయి. ఫోన్ లేదు నాకు. చెయ్యి. నెంబర్ తెలియదు. తింటావా పెడతాడు? అన్నం తింటావా? మంచిగా తృప్తిగా తింటావా? తినే పోయిండు. మరి అక్క తినిపోయాడు కాదు. మీ బాబు ఎటు వేయండు అసలు? ఏమో కడుపులో గుడగుడ ఉంటుంది అన్నాడు. దొడ్డి గిట్ట పోవచ్చు. మీ ఇంట్లో ఎవరు లేరా? మీ అమ్మ లేదా? గట్టిగా ఒర్రక్కలేదా నీకు? నీ ముసలోడు నాకు ఏమి వినబడతలేదంటే మీ అమ్మ లేదా? మా అవ్వనా? మా అవ్వ కైకిలికి పోయింది. మా అమ్మ కైకిలు ఇస్తాను. నువ్వేనా? కైకిలు కాదమ్మా, మీ వాళ్ళు నాకు పైసలు ఇవ్వాలి. కదే కైకిలు నాకు ఇయ్యి. అరే రావులే, మీరు వాళ్ళే నాకు పైసలు ఇవ్వాలమ్మా. నువ్వు కైకిలు ఇస్తానని చెప్పింది మా అమ్మ. నాకు ఇతర డ్రెస్ కొనుక్కుంటే. అరే ఇచ్చుడు కాదమ్మా, మీ వాళ్ళు నాకు అప్పు పైసలు తీసుకున్నారు. అప్పులు ఇవ్వాలి. అప్పు అప్పాలు మేము చేసుకోలే. మా ముసలి చచ్చిపోయిందని చేసుకోలే. అప్పాలు కాయమ్మా, అప్పు పైసలు తీసుకున్నారు మీ వాళ్ళు. ఏంటిది ఉప్ప? ఇలా ఆదివారం ఉప్పి తప్పైతే అమ్మ నేను ఇయ్యమ్మా, అమ్మ తిడుతుంది. ఉప్పు కాదమ్మా,
అప్పు తీసుకున్నారు మీ వాళ్ళు ఈ చదువు బుత్తా చేతుల ఉంటా పిల్ల అటోడ. ఓ నువ్వు మా దగ్గర నుండి అప్పు తీసుకున్నావా? ఇయ్యి మరి పైసలు ఎన్ని రోజుల నుంచి ఉంచుకుంటావు ఇంకా? ఓ పిచ్చిపరి నీకు తెలివినదా? ఎవరన్నా అప్పు తీసుకున్నాడు బుక్ పట్టుకొని కాగితాలు తిరుగుతాడా? నీకు తెలివినా? మీ వాళ్ళని రమ్మని పో, నీతో నొర్రు నాకు తరగనొస్తుంది. ఓ అప్పులన్నీ ఇట్లా ఇచ్చేస్తానవా? సరే మాది కూడా ఇక కగ్గిదాలుగా ఓ తాతను ఒకట్లా కొట్టుకోకు చచ్చిపోతాం. ఓ తాతను ఒకట్లా కొట్టుకోకు చచ్చిపోతాం. ఇంత పోరి కగ్గిదాలుగా మీ వాళ్ళని రమ్మని పో, నా తరగతి మీ వాళ్ళని రమ్మని పో. మా తాతనా? రమ్మని పో, మీ తాత రమ్మని పో. మా తాత గోసి ఎక్కుకుంటాను. మా తాత గోసి ఎక్కుకుంటాను. గోసి కాదవ్వా, మీ తాతనన్న మీ బాబు నాన్న రమ్మని పో. నువ్వు ఏమంటే నాకు చక్కెర వచ్చినట్టు అవుతుంది. ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? ఇక మేము అన్నం వండుకోలే, చెట్ల తీర్థం పోతానం. రావులా ఏం చేయాలి నేను? మీ బాబును రమ్మని పోవా. ఎవరని? మీ బాబును. మీ బాబునవ్వా? ఓ మా బాపునా? మా బాపు మేకన్నేడు అనుకోండు. అరే కింద దొడ్డి పోయినా బాబులోకి చూడుకో ఉన్నాడు. తొడ్డికి పోయి మేకని తెస్తాను వేయండు. తొడ్డికి పోయి మేకని తెస్తాను వేయండు. అవన్నీ దండం పెడతావా? ఎవరిలో కానీ రమ్మని పో, నాకు వశపడతలే. నీకో ఇంటి రాదా, నాకో చెప్పరాదా? లేదు లేదు, నేను పోతానా. ఇగో ఈ కాగితం మీ బాబాజీ నాకు ఇయ్యి. మీ బాబాజీ నాకు ఇయ్యి. హలో ఏడున్నా రావాళ్ళు? అక్క ఇల్లుకి తాళం వేసుకోవాలి. నా అప్పు గిట్ల ఎగకూడదు, నా భయం అవుతుంది. అగో మరి 3 ఏళ్ళు అవుతుంది కట్టవా? అక్క నాకే కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయి, నాకు అయితే లేదు. ఈ పైసలన్నీ తీసుకొని బ్యాంకుల్లో వేసుకుంటా, నా పైసలు నాకు వారేయి. ఇంకా అట్లా అంటే ఎట్లా? నువ్వు తాళం తిత్తు దమ్మదారు ఏమన్నా సామాన్ అన్న పట్టుకోవద్దా? నేను ఇంట్లోకి గిట్ల అయితే నడవది. నువ్వేమన్నావు ఇచ్చినప్పుడు? నువ్వేమన్నావు? కట్టవు గిట్ల అయితే నువ్వు రా, ఇంటికి రా. నువ్వు ఇంటికి రా, నువ్వు మీ ఇంటికి రా మొదలు. మరి తాళం పలకొడితే నేను పిచ్చోని, మరి నాకు తెలియదు నీ గురించి, నాకు తెలియదు. నువ్వు గవాని చెప్పకు, ఇంటికి రా. మరి పలకొట్టా, తాళం పలకొట్టానా? రా మరి రా. ఇన్న కూర్చుంటే ఇంటి ముందర కూర్చుంటా మరి. దా నాడు. ఏంది బిడ్డ, ఏం కావాలి? గిట్లా వచ్చినావు? తాగా నాకు 6 రూపాయల బండి కావాలి, ఒక 3 లక్షలు ఇయ్యి. నాకు గోషులు ఉన్నాయి 3 లక్షలు తీసుకో. నాకు గోషులు ఉన్నాయి 3 లక్షలు తీసుకో. నాకు కావాలి, మా దోస్తులు ఇజ్జత్ అంతా పోతాంది. 3 లక్షలు కాదు బిడ్డ, 3 రూపాయలు కూడా లేవు. మీ అయ్యా బత్త ఏమంటే ఇస్తలేడు, నేనే చెప్తానా? నీ అవనికి బత్త మీదకే బొచ్చడి పైసలు ఉన్నాయి, మీద పెట్టుకొని పోతావా అన్ని? అరే వాళ్ళు ఇస్తలేరు అప్పులోళ్ళు, నేను చావన్నా మరి? భూమి లేకుంటుంటారు ఎవరైనా మనిషి. నువ్వేం చేస్తావు తెలియదు. నాకైతే బండి కొని, నువ్వు బండి కొని అయిపోయినా అనుకో, నీ ఇంటికే రాని. ఇక నువ్వేం చేస్తావు చేసుకో. ఇక ఈ పోరనుకున్న వారెత్తు నేను బుత్తాంతలేడు కానీ నీకు మాటలు బాగా వస్తాయి. పో నువ్వు నడు, కొనిత పో. వాడు ఎవడన్నా ఇయ్య, నీ కొనిత పో. నువ్వు నడు నడు, నువ్వు నాకు అన్న ముద్ర కనవాడకు పో. బండి అట బండి వీడు కట్టం చేస్తాడని ఇంకా పోయి కాల ఏమైనా అవాల పని చేసుకుంటే ఏమైనా బొచ్చడు పైసలు వస్తాయి. అక్క వీడు ఇంకా అత్తలేడు, నీ అవ్వ కళ్ళు తిరిగినట్టు అవుతుంది. బీబీ గిట్ట డౌన్ అయిందా ఏంది మరి? నీ అవ్వ ఈ ముసలితనానికి ఈ అప్పులేందో, ఈ కథ ఏందో, ఈ తిరుగుడు ఏందో. అబ్బో పిల్లగా నువ్వేమనుకుంటున్నావు కానీ మీ అయ్య పైసలు ఇచ్చారాక ఇవాళ మేకలు ఇడిచిపెట్టలేదు. మా అయ్య లేడే, నారుగుంజ వేయండు. నారుగుంజ పోతే ఇంటికి రమ్మాను. ఇవాళ మేకలు ఎట్లా పోతాయో నేను చూస్తా. అరే మేకల కాళ్ళు అవుతాను తాత, జరుగు. వాన వచ్చేటట్టున్నది, జల్లు మేపుకొని వస్తా. ఇవాళ మేకలు మేసేది లేదు, నేను ఇన్ని నుంచి పోయేది లేదు. పైసలు ఇస్తా అని ఎన్నేళ్ళైనా మీరు 3 ఏళ్ళు అవుతుంది, పైసలు ఏం లేవు, మిత్తులేదు అసలు లేదు. తాత మరి నువ్వు మేపుకొస్తావా చెప్పు, నేను సపరేట్ ఇంటికి పోతా. అరే పిల్ల తల్లి మేకలు ఉన్నాయా? మేపు ఖర్చులు మనతో కాదు, అమ్మకచ్చులే ఉంటాయి. చూసిన అంగడి పోయి కొట్టుకొని అమ్ముకొని వస్తా. అమ్ముకొస్తావా? నీ ఇచ్చే 50,000కు మేకలు అమ్ముకొస్తావా? నువ్వు బాగా మాట్లాడుతానా ఊకున్నా కొద్దీ. అమ్మకరా పో, ఎట్లా అమ్ముకొస్తావు నేను చూస్తా. అమ్మకచ్చులే 3 ఏళ్ళు అవుతుంది, అసలు లేదు మిత్తి లేదు. 50,000కు అమ్మకరాకపోతే ఊకుంటావా? తాత ఇక నన్ను ఊ కొరియకు, నాకు అంత తలికాయ నొత్తాంది. మా అయ్య లేడు, రేపు మా అయ్యతో రేపు మా అయ్యతో మాట్లాడుకో. నువ్వు మేకలు తీసుకోపో, ఏమన్నా తీసుకోపో. నీ ఇలా బడి బంద్ చేసి మేకలు కడిగిపోతానా నన్ను ఓని. మీ అయ్య కథ ఏంది, నీ కథ ఏంది? ఫోన్ చేస్తే లావట్టాడు, ఇంటికి వస్తుండడు. నువ్వో మాట మాట్లాడతావు, మీ అయ్యో మాట మాట్లాడతాడు. లేనాడు నేను అమ్ముకుంటాలే, జరుగు. అమ్ముకో, అన్నీ అమ్ముకో. ఏ పాట అమ్ముకుంటావు అన్నీ అమ్ముకో. ఇక నేను పోతానా? నాకేమన్నా భయమా పిల్లగా? నా పైసల మందం బరాబర్ అమ్ముకుంటా, మీతో ఈడ తోలుతా. నాకేమన్నా భయమా?
మీరు లేకముందు ఎట్లా అమ్ముతావు అమ్ముకో. ఒక్క మేకకు 1,00,000 రూపాయలు దండగా పెడితే రేపు సంఘంలో పిలిపిస్తా. నువ్వు ఇచ్చిన పిచ్చకుండా 50,000కు నా 10 లక్షల మేకలు ముడతావా? ముట్టు ఎట్లా ముడతావు? రేపు పొద్దున 50 లక్షలు దండగా తీస్తా నీవినా. నేను పోతానా? ఓ పిల్లగా మీ అయ్యని పొద్దుగాల అడుగుతా నువ్వు రా, నీ మేకలు నువ్వు కొట్టుకోవద్దుదా. ఇట్రా 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 అగా కొట్టుకోపోతే కొట్టుకోపో అమ్ముకో. ఓ పిల్లగా అన్నంత మాత్రాన చేస్తానా? ఏదో భయం ఉండాలని అట్లా అన్నా. దా దా కొట్టుకోవద్దుదా, కొడతానే మేకలు. నీ అవ పైసలు పాడుగాను, ఆపద అంటే ఇచ్చినా నా ఆపదకి ఎవడిత్తలేడా నీ అవని సావై సత్తానా గోస పాడుగాను. ఓ పిల్లగా ఓ రాజు ఉన్నావా ఓడిచినావా? ఓ రాజు గిడ కూర్చున్నావేంది? లేవా? ఏంది తాతా నా పైసలు ఇవ్వవా? మెయింటైన్ చేస్తున్నావు నువ్వు? పొక్కవలేదు ఆయన కదా, పొక్కవలేదు ఆయన కదా. తాతా యూ డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ నాట్ ఏ డ్రింకర్, ఇంటెలిజెంట్ బాయ్. మరి అక్క ఇంగ్లీష్ మొత్తగా మాట్లాడుతున్నావు కదా, నా పైసలు ఇవ్వవా? ఐ విల్ గివ్ టుమారో యువర్ మనీ, ఆల్సో ఇంట్రెస్ట్. యు గో. ఒరే అక్క గో, నీ గోకోళ్ళు ఏమంటా నా పైసలు ఇరా అయ్యా అంటే మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతాను, తెలుగులో మాట్లాడు. వాట్ హ్యాపెన్ తాత, వాట్ హ్యాపెన్? ఐఎమ్ ఇంటెలిజెంట్, ఓన్లీ ఇంగ్లీష్ నో తెలుగు, యూ తెలుగు, ఐ ఇంగ్లీష్, ఐ నాట్ తెలుగు. వాట్ హ్యాపెన్? ఒరే అక్క ఏందే నువ్వు మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడతాను, తలకాయ ఉన్నాయా నీకు? ఏదో పాపం పైసలు ఇస్తే గింత చేస్తాను. ఏంటిది? ఏం కావాలి? ఒరే అక్క ఏం కావాలి? పైసలు కావాలి. పైసలు లేవు. ఎందుకు లేవు? నా పైసలు నాకు ఇవ్వవా? నాకెప్పుడు ఇచ్చినావు నువ్వు? అక్క గమ్మత్ మాట్లాడతావు, నా తిక్కలేవో నీకు చెప్తాను. మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా, నా గురించి తెలియదా నీకు? నువ్వు కేసు పెడతావు నా మీద? నాకు పిఎం తెలుసు, సీఎం తెలుసు, ఎమ్మెల్యే వాసన పక్కవాలేదు అయినట్టు నువ్వు. ఆడ మెంబర్ నాకు ఎంత తెలుసు. సీఎం దగ్గర రాక నువ్వు దూరం ఉండి మాట్లాడు. నన్ను పైసలు ఆడుతావు నువ్వు? పైసలే నేను ఎవరు తెలుసా? రాజు కాదు, ఊరుకు కింగ్ కాదురా బంగు, పైసలు ఇయ్య రావులా. పైసలు ఇస్తే పో వాళ్ళ పోయాలి. అవని పైసలు వారెత్తా ఊగా పైసలు లొల్లి పెడతావు. పైసలే నువ్వు ఊరు మీద లంగవు. ఏంది లంగనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు తెలుగునేదా? 5 రూపాయల పైసలకు నువ్వు మిత్తికిస్తావా? ఒరే అక్క ఏందే నువ్వు మాట్లాడేది? అలా అంటావు, కొడతావానే మరి. ఈ అమ్మ బిడ్డ కొడుకు అని పైసలు మరి అది గిట్ట చేస్తాను. నా పాప నీకు తగులుతుంది. ఎందుకు ఎడతాను? నువ్వు ఏడవకు, మళ్ళా నువ్వు ఏడవకు. నీ పైసలు చదవరే పొద్దుతే పని నువ్వు ఏడవకు. అవన్నీ నువ్వు తక్కువ అనుకున్నావా? పైసలు లేవు అనుకున్నావా? ఇంట్లో 1,00,000 రూపాయలున్నాయి, రేపు ఇద్దాపా. పైసలు గుంటేస్తా తాతను. ఒరే అక్క ఏందే నువ్వు? నీ ఏమన్నా పైసలు నాకు ఇయ్యట కింతగా ఆగబట్టిస్తాను. ఏమన్నా కిడ్నీలలో రాళ్ళు వచ్చినాయి రావులా అంటే నన్ను గోస ఉంచుకుంటాను. ఏంది నువ్వు ఏడవకు తాత, నీకు రేపు పొద్దుగాల పైసలు ఇస్తా. నీకు అసలు పొద్దుగాల 2,000 ఏ పొద్దుగాల ఇస్తే పో. ఒక 200 ఉన్నాయా? వాళ్ళ 200 అడుగుతాను. కోట లేదు, నీ ఇంట్లో దేవునిలో పైసలు పెట్టినా. నిన్ను తాగున్నాం కదా, తాగిన పొద్దుగాల తాగిన గట్లా లేకపోతే మా తెచ్చుకుంటాను నేను. ఇప్పుడే పొక్కవల తాగినట్టు నువ్వు 5 నువ్వు వచ్చి 2 కలిపి తాగినట్టు నువ్వు అంతే వాసన వస్తుంది. ఏం కాదు, నన్ను ఒక 200 మళ్ళీ ఇస్తా నీకు. లేవే రావురా పైసలు లేవు, నువ్వు నా పైసలు నాకు ఇయ్యి. రేపు మళ్ళీ రేపు పొద్దుగలతో పోతాను. నువ్వు ఊరుకోర్రకు నా ఇచ్చేది పోతాను. అందరు చూస్తే ఏమనుకుంటారు? అవ్వ పైసలకు నా వారేత్తు లక్షలు ఉన్నాయి, అందరికి ఇస్తాను. అవ్వ అమ్మా అబ్బో అవ్వ ఈ కిడ్నీలు పాడుగా నీవు మొత్తం ఖరాబ్ అయినట్టున్నాయి. ఒక్కడొక్క రూపాయి ఇస్తలేడా?
పైసలు పాడుగాను పైసలు ముడతలేవా అని అవని గోస పాడుగాని బొమ్మలు అత్తలేవు బ్యాలెన్స్ అయిపోయినాయి 400 రూపాయలు కావాలి ఇప్పుడు ఆ 400 కూడా ముడతలేవు అబ్బా చచ్చిపోయేటట్టే ఉన్నా అవ్వ ఎవడన్నా ఇయ్యిర్రా నా పైసలు నాకు హాస్పిటల్ కన్నా పోతా అరే సిండెట్రా బయట పోతారా బా అరే బుచ్చపాద చచ్చిపోయినాడు కదరా ఎప్పుడు చచ్చిపోయాడు బా ఏమో నాకు తెలియదు పోయేద్దాం పక్కన అనుకుంటాను నేను నిన్న ముసలో నిన్నదాకా మంచిగా ఉన్నాడు అయ్యో పాపం ముసలోడు మంచోడు ఉండే ఊరంతా అప్పులు ఇచ్చిండు ఒక్కరనొక్క మాట అనలే నాకు సుత 50,000 రూపాయలు ఇచ్చిండు మిత్తి అసలు నిన్ననే ఇచ్చిన పట్టుకొని పోయింది కానీ గణన వాళ్ళే పాపం ముసలోడు మస్తు మంచోడు ఉండరా బుజ్జి కుడుమ అంటే పండుగ అనేటోడు పాపం పైసలా కైకిల పైసలు ఇవ్వాలి ముసలోడు నిన్ను ఇస్తానత్తే మా బాపు లేకపాయే ఇప్పుడు ఎవరు ఇస్తారో ఏమో ఇక మునిగినట్టే ముసలోడు చచ్చేపాయే బుజ్జి నీకు చెవులు రావా నీ నోటంటే నువ్వు ఓటంటే అన్నావు అగో ఆ ముసలోడు గురించి నాకెవరుక నేను చంపినా అంటాను వామ్మో ఆ ముసలోడు గురించి నాకు తెలియదు ఆ ముసలోడు గురించి నాకు తెలియదు ఏంది నీ నోటంటే ఈ బుజ్జి ఓటంటది నీకు అర్థమైతలే అసలు వామ్మో ఎవరు చెప్తే నువ్వు నమ్మినవా వామ్మో ఎవరు చెప్తే నువ్వు నమ్మినవా నిన్న పొద్దుగానే కైకిల పైసలు ఇస్తా అని మా ఇంటికి వచ్చిండు నీతోటి మాట్లాడున్న తలకాయ పాడైపోతుంది ఈడ అవును వాళ్ళందరు చెప్పే తప్పే షీ అవ్వ నాకేం సంబంధం లేదు నువ్వు చంపుడు కాదు బుజ్జి ఊరు వీణ బొచ్చడు మందికి పైసలు ఇచ్చిండు ఎవరు ఇస్తారో ఎవరిగా పెడతారో ఏంటిది ముసలోడు నా పేరు రాసి వచ్చిండా ఓ ముసలోనికి అగ్గిదలేదు నాకేం తెలియదు నువ్వు వచ్చినాకనే నేను వచ్చినా నీ పోరు పాడగాను నీతో డోరుడు నాకు కట్టం ఓ తాత బేటే లే బేటే బురాన్ బురాన్ పాయింట్లు వచ్చినాడు తాత బేటే ఓ తాత బేటే లే బేటే బురాన్ బురాన్ పాయింట్లు వచ్చినాడు తాత బేటే నీ పింఛన్ పైసలతో నువ్వు బట్టలు కొనుక్కోవాలి బేటే లే బేటే బండి కొనిస్తా అంటిగా తాత బేటే లే బేటే నువ్వు మొత్తం బురాన్ బురాన్ అయిపోయింది బేటే ఇట్లా మొత్తం బురాన్ అయిపోయింది బేటే ఇట్లా ఏ బ్రో ఎందుకు ఎడతాను ముసలి మంచిగా రాత్రి అది కాదు బేటే మా తాత నాకు నెలకు 10,000 ఇచ్చేటోడు నా బట్టలకు 10,000 ఇచ్చేటోడు నాకు తిండికి రోజు పెట్టుకునేటోడు ఇటువంటి ముసలికి అత్త ఎట్లా చెప్పు బేటే మరి అక్క బేటే ఏం బేటే మరి అక్క నీకు కొడుకునైతే ఆనరా నేను అట్లా కాదు చాప మొత్తం బురాన్ మాట్లాడాలి నీకేం తెలుసు తాత వాట్ హ్యాపెన్ వై స్లీపింగ్ తాత ఎవరికేమో కష్టం వచ్చింది మహాశివరాత్రి జాగరణ బలబల వెళ్ళవారే బ్రహ్మనాథులు వడిసే కారు కొల్లు కూసి కళలు తెల్లారే రాస కొల్లు కూసి రాజ్యాలు తెల్లారే కోయిలలు కూసి కొబ్బరి వెళ్ళి తెల్లవారుతున్నది తెల్లవారే సమయం లోపల నా మైసాక్షి మండపము బాబులు సుఖమిట్టే కానీ మాదాగాంతి మన సోమవారం మంది మంగళవారం మీరు అందరూ ముసలోని పైసలు ఏదన్నాడు కదా ముసలోడు కాయలు దాడినా నిన్న పెట్టిండు ముసలోడు చచ్చిపోయిన పైసలు ఏమి ఇస్తారు కానీ మనిషికొని పైసలు వేయాలి ముసలోని దానం చేయాలి ఈగ బ్రతుకా ఇక బ్రతుకా నేను